హరే కృష్ణ. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ పచ్చడి అండి. కొత్త ఆవకాయ పచ్చలా చాలా టేస్టీగా ఉంటుందని చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికోసం అయితే కేజీ కాలీఫ్లవర్ ముక్కలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టండి, బాగా ఎండే వరకు. ఎండిన తర్వాత తీసుకొచ్చండి. దాని కేజీకి రండి సోల గ్లాసులో సగం ఆవపిండి పోయాలండి, సోల గ్లాసులు ఏమో కారం పోయాలి, సగం ఏమో ఉప్పు వేయాలండి. అలా అయితే కొలత సరిపోద్దండి. నిమ్మకాయలు అండి, ఒక 10 నిమ్మకాయల వరకు రసం పిండి ఎండలో పెట్టానండి. నిమ్మకాయ రసం కూడా ఇందులో వేసేసాను. చూసారా ఎంత బాగుందో. నిమ్మకాయ రసం కూడా కలపాలండి, ఎందుకంటే మనకి మామిడికాయకి పులుపు ఉంటుంది కదండి, కాలీఫ్లవర్ పులుపు ఉండదు కదా, దానికోసం నిమ్మకాయ రసం వేసుకుంటామండి. చాలా బాగుంటుంది నిమ్మకాయ రసం వేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసే వరకు కలిపేసండి. మనకి గానుగ నూనె దగ్గర తెచ్చుకున్న దానికి వేరుశెనగ నూనె వాడాలండి. గానుగలో తెచ్చి వేరుశెనగ నూనె, ఆ వేరుశెనగ నూనె వాడేసండి శుభ్రంగా పచ్చడి కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్యాకెట్లో వేరుశెనగ నూనె అయితే మంచిది కదండి, గానుగ దగ్గర వేరుశెనగ నూనె ఆరోగ్యానికి మంచిది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, పచ్చడి కూడా పాడవకుండా నిల్వ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియజేయండి. టేస్ట్ అయితే సూపర్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదు, చాలా తక్కువ అండి. కారం, సాల్ట్, ఆవపిండి, నూనె, కాలీఫ్లవర్ అంతే అండి. నేనైతే వెల్లుల్లి వేయనండి, వేయకుండా చేసుకుంటాం. మేము వేసుకోండి వడ్డేసి కానీ వెల్లుల్లి వేయం. మీరు కావాలంటే వేసుకోవచ్చండి. పచ్చడి రెడీ అయిపోయింది చూసారా. అన్నీ కలిపి పెట్టేసుకుని ఒక రోజు అలా ఉంచేసి మూత పెట్టుకుని మర్నాడు కలుపుకుంటే అండి కొంచెం కావాల్సి ఆయిల్ వేసుకుని ఇలా వచ్చేస్తుందండి. చాలా బాగా వచ్చింది చూసారా. ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నేను అదే టేస్ట్ చేస్తున్నాను, కొంచెం పచ్చడి వేసిన రైస్లో కలుపుకుని. చాలా బాగుందండి, ఎంత బాగుందంటే అసలు చాలా మాటలో చెప్పడం అంత టేస్ట్గా ఉంది. మీకు ఒకవేళ ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకుంటే నేను కొరియర్లో కూడా పంపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే కొరియర్లో పంపిస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. లేదంటే మీకు చేయగలను అనుకుంటే మీరు వీడియో చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో